దళిత విద్యార్థి జేమ్స్ పై దాడి చేసిన వారిని చట్ట ప్రకారం కఠినంగా శిక్షించాలని బీజేపీ ఎస్సీ మోర్చా చిత్తూరు జిల్లా అధ్యక్షులు నరసింహులు డిమాండ్ చేశారు. ఈ మేరకు చిత్తూరు జిల్లా పుంగనూరు పట్టణంలో డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ విగ్రహం వద్ద దళిత విద్యార్థి జేమ్స్ పై దాడి చేసిన వారిని చట్ట ప్రకారం శిక్షించాలని డిమాండ్ చేస్తూ నిరసన చేపట్టారు. అనంతరం డాక్టర్ బిఆర్ అంబేద్కర్ కు వినతి పత్రాన్ని అందజేశారు. ఈ సందర్భంగా ఎస్సీ మోర్చా జిల్లా అధ్యక్షులు నరసింహులు మాట్లాడుతూ తిరుపతి జిల్లాలో గత 2 రోజుల క్రితం ఎస్సీ విద్యార్థి జేమ్స్ ను తోటి విద్యార్థులు రౌడీలచే కిడ్నాప్ చేసి చిత్రహింసలు పెట్టి మూత్రం తాగించిన ఘటన పత్రికల్లో ప్రముఖంగా ప్రచురించారన్నారు. దళిత విద్యార్థిపై దాష్టికానికి పాల్పడిన వారిని వెంటనే అరెస్ట్ చేసి ఎస్సీ ఎస్టీ హత్యాయత్నం కేసు నమోదు చేయాలని కోరారు. ఈ కార్యక్రమంలో బీజేపీ రాజంపేట పార్లమెంటు ఉపాధ్యక్షులు డాక్టర్ ఆయుబ్ ఖాన్, దళిత సంఘాల నాయకులు, కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు. గత 2 రోజుల మునుపు మనం చూసాం, ఈరోజు పత్రికల్లో ప్రముఖంగా ప్రచురించారు. తిరుపతి జిల్లా చంద్రగిరి మండలం శ్రీ విద్యానికేతన్ కాలేజీలో మొదటి సంవత్సరం చదువుతున్నటువంటి ఒక దళిత విద్యార్థి, అతని పేరు జేమ్స్. కారణాలు ఏదైనా ఉండొచ్చు. ఒక దళిత వ్యక్తిని, ఒక దళిత విద్యార్థి యొక్క హక్కులను భంగపరుస్తూ అగ్రవర్ణాలకు చెందినటువంటి విద్యార్థులు 1.5 రోజు అతన్ని నిర్బంధించడమే కాదు, అనేక చిత్రహింసలు పెట్టి కొట్టి భయపెడుతూ ఈ విషయాన్ని ఎవరికైనా చెప్తే నీకు మొత్తం గుడ్డలు ఇప్పదీసి నీ మూత్రం నీకే తాపిస్తామని చెప్పేసి బెదిరించడం జరిగింది. అయ్యే కాలేజీ యాజమాన్యం మేము అడుగుతా ఉన్నాం. ఈరోజు ప్రైవేట్ కాలేజీల్లో దళితుల పైన తెలియకుండా అనేక దాడులు, కుల వివక్ష జరుగుతూ ఉన్నాయి. వీటన్నిటికీ కారణం ఎవరంటే ఆ కాలేజీ యొక్క యాజమాన్యాలే. అగ్రవర్ణాలను ప్రోత్సహిస్తూ ఇలాంటి దాడులు చేపిస్తున్నటువంటి కాలేజీలను వెంటనే మూతవేయాల్సిన అవసరం ఉంది. ఆ విధంగా విద్యాశాఖ వారిని కూడా మేము కోరుతా ఉన్నాం. అంతేకాదు, ఆ విద్యార్థి పోలీస్ స్టేషన్కి వెళ్తే పోలీసులు కూడా ఎవరైతే బాధితులు ఉన్నారో అతనికి సపోర్ట్ చేయాల్సింది పోయి, ఎవరైతే దాడి చేశారో అగ్రవర్ణాలకు ఒత్తాసు పలుకుతూ కొన్ని పేర్లు తొలగించు, నీకు డబ్బులు ఇస్తాం, నీవు ఈ విషయాల్లో పెద్దగా వెళ్ళాల్సిన అవసరం లేదు, మీకు కావాల్సిన డబ్బు ఇస్తామని చెప్పేసి పోలీసుల ద్వారా మరి ఈ మాదిరి ప్రోత్సహించడం మంచి పద్ధతి కాదని చెప్పేసి మేమైతే తెలియజేస్తా ఉన్నాం. అనాదిగా వస్తున్నటువంటి ఈ దళిత వివక్ష, దళితుల పైన దాడులు నేటికి భారతదేశంలో జరుగుతున్నాయంటే భారతీయులంతా కూడా ఈరోజు సిగ్గుపడాల్సిన అవసరం ఎంతైనా ఉంది. అయ్యా, ఈరోజు దళితులు సామాజికంగా వెనుకబడి ఉండొచ్చు, ఆర్థికంగా వెనుకబడి ఉండొచ్చు. ఈ దేశంలో వాళ్ళకు కూడా ఓటు హక్కు ఉంది, బ్రతికేటువంటి స్వేచ్ఛ ఉంది, ప్రభుత్వంలో అన్ని హక్కులు కూడా వాళ్ళకు ఈరోజు ఉన్నాయి. అటువంటిప్పుడు ఈ వివక్షలు, దళితులపైన దాడులు, దళిత విద్యార్థులపైన దాడులు జరుగుతూనే ఉన్నాయి. ప్రభుత్వాలు వీటిపైన కఠినమైన నిర్ణయాలు మాత్రం ఇప్పటి వరకు తీసుకోలేదు. కాబట్టి ఏదైతే శ్రీ విద్యానికేతన్ ఉందో ఆ కాలేజీని వెంటనే మూసివేయాలి. ఎవరైతే దళిత విద్యార్థి పైన దాడి చేశారో, ఎవరైతే 1.5 రోజు నిర్బంధించి అతనికి చిత్రహింసలకు గురి చేశారో వారిపైన కఠినమైన శిక్ష మేమైతే వాడకూడదు, కానీ వాళ్ళకు ఉరివేయాల్సిన అవసరం ఉంది. వాళ్ళకు ఉరివేస్తే ఇతరులు అగ్రవర్ణాలు దాడులు చేయకుండా దళితుల పైన ఆపేయడానికి అవకాశం ఉంది. ఆ విధంగా ప్రభుత్వాలు కూడా ప్రయత్నం చేయాలని చెప్పేసి మేమైతే కోరుతున్నాం. జై హింద్, జై భారత్. జై భీమ్, భారత్ జై భీమ్. అంబేద్కర్ ఆశయాలను దళితులపై దాడులను